ఈరోజు 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వాక్యం చదువునా. 2 తిమోతి 2వ అధ్యాయము 3వ వాక్యం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. చూడండి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె ఉండాలంటున్నాం. ఎట్లుండాలంటమ్మా? ఎట్లుండాలి చెప్పండి. సైనికులు అంటే ఎవరు? దేశాన్ని కాపాడేవాళ్ళు. దేశాన్ని కాపాడేవాళ్ళు. ఈ రోజుల్లో మన దేశానికి కూడా సైనికులు ఉన్నారు. చైనా బోర్డర్లో ఉన్నారు, పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నారు. మన దేశం నలుమూలల అన్ని బోర్డర్స్లో కూడా సైన్యము కాపలా కాస్తా ఉంది. వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మన కోసం. మన దేశంలో ఉన్న సోల్జర్స్ నిజంగా ఎంత మంది ప్రాణం పెట్టారు మన దేశం కోసం. వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళందరికీ మనం జోహార్ చెప్పాలి. వాళ్ళ కుటుంబాలను మనం ఆశీర్వదించాలి. మనల్ని కాపాడడానికి సోల్జర్స్, మన సైనికులు శత్రువులతో పోరాడుచు మనల్ని కాపాడుతున్నారు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు శ్రమలు పొందుతున్నారు, వారు గాయాలు పొందుతున్నారు, వాళ్ళు శ్రమల్లో చిక్కుకుంటున్నారు, వాళ్ళు దెబ్బలు తింటున్నారు, వాళ్ళు రోగగ్రస్తులు అవుతున్నారు, వాళ్ళు చలికి బాధపడుతున్నారు, వేడిమికి తట్టుకుంటున్నారు. వాళ్ళు రాత్రనక పగలనక వాళ్ళు సాక్రిఫై చేస్తున్నారు మన దేశం కోసం. వాళ్ళనే మనం సోల్జర్స్ అంటున్నాం, వాళ్ళనే మనం సైనికులు అంటున్నాం. అయితే ఆత్మీయ సైనికుల గురించి నేను ఈరోజు మీతో మాట్లాడతాను. ఈ దేవుని బిడ్డలమైన మనం కూడా పరలోక సైనికులు. మనం ఎవరు? మనము పరలోక సైనికులు. మనం ఈ పరలోక సైనికులమైన మనం దేవుని స్తోత్రం కలుగు గాక. ఈ భూలోకంలో ఉన్న సైనికులు ఎలాగైతే పోరాడుతున్నారో అలాగే మనం కూడా మంచి సైనికులుగా పోరాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునందు మంచి సైనికులుగా మనము ఉండాలి. క్రీస్తు యేసునందు మంచి సైనికులుగా మనం ఉండాలి. ఈ లోకంలో, మన భారతదేశంలో ఉన్న జనులు, మన గ్రామంలో ఉన్న జనులు, మన పట్టణంలో ఉన్న జనులు, మన రాష్ట్రంలో ఉన్న జనులు, మన దేశంలో ఉన్న జనులందరి రక్షణార్థమై మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులుగా ఈ భూమి పైన మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా మన దేశం యొక్క సైనికులు ఎలాంటి పోరాడుతున్నారో అలాంటి పోరాటంలో మనము కూడా వారమై, అనగా పరలోక సైనికులమై మనం కూడా అటువంటి పోరాటాలు, అటువంటి శ్రమల్లో అటువంటి పోరాటాలు పోరాడుచు అనేక మంది భక్తులు ప్రాణాలు విడుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దెబ్బలు తింటున్నారు, అనేకులు ఉమ్మించుకుంటున్నారు, అనేకులు బెత్తలతో కొట్టించుకుంటున్నారు, అనేకులు కొరడా దెబ్బలు తింటున్నారు, అనేకుల మీద పేడ నీళ్ళు పోస్తున్నారు, అనేకుల ముఖం మీద ఉమ్మేస్తున్నారు, వస్త్రహీనులుగా చేస్తున్నారు. మన జీవితంలో ఆత్మీయ పోరాడే మంచి క్రీస్తు సైనికులుగా మనం మారాలి. ఆమేన్, హల్లెలూయా. మంచి క్రీస్తు సైనికులుగా మనము సిద్ధపడాలి. అప్పుడే ఈ ఆత్మీయ జీవితానికి ఒక మంచి సార్థకము దొరుకుతుంది. మనం ఒక సైనికులు కావాలి. పోరాడేవాడే సైనికుడు. హల్లెలూయా. దేంతో పోరాడాలి? మన దేశపు
సైనికులైతే పక్క ప్రాంత మన దేశానికి ఆనుకున్న దేశాల యొక్క సైనికులతో పోరాడుతున్నారు. అయితే మనం ఎవరితో పోరాడాలి? మనము ఈ లోకానికి కనబడని అంధకార చీకటి శక్తులతో పోరాడాలి. ఆకాశ మండలంలో ఉన్న చీకటి శక్తులతో పోరాడాలి. దురాత్మలతో పోరాడాలి. మన దేశ సైనికులు మనుషులతో పోరాడుతున్నారు. మనమైతే ఎవరికి కనపడని ఈ అంధకార చీకటి శక్తులతో, దురాత్మల యొక్క శక్తులతో, ఆకాశ మండలంలో ఉన్న ఆ దురాత్మల యొక్క సైన్యంతో మనము పోరాడాలి. మనము అలాగా పోరాటంలో మనము గెలిచి సాతానుని యొక్క ఆ దురాత్మల యొక్క సమూహంలో ఎవరైతే పీడింపబడుతున్నారో వారిని విడిపించి క్రీస్తు రాజ్యం వైపు వారిని తెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక మంచి సైనికులుగా మారాలి. వారి మన బంధువులు కావచ్చు, రక్తసంబంధికులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఎవరైనా ఇక్కడ ఉండవచ్చు. ఎవడైతే వాళ్ళ చేతుల్లో బంధకాల్లో ఉన్నారో వారిని విడిపించడానికి వానితో మనము యుద్ధోపకరణములు ధరించి వానితో అనగా సాతానునితో లేకపోతే అంధకార చీకటి శక్తులతో మనం పోరాడే ఒక గొప్ప యోధులమై క్రీస్తు యొక్క మంచి సైనికురాళ్ళుగా మనము జీవించే వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి జీవితం మనం జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఒకటో అధ్యాయం 8వ వాక్యం కూడా చదవండి. 2 తిమోతి 1 కాబట్టి 8వ వాక్యం. కాబట్టి నీవు మన ప్రభువు విషయమై సాక్ష్యము గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడై ఉండుము. ఆమేన్. సువార్త విషయంలో అయినా ఆ శ్రమలలో, ఆ ఇబ్బందులలో, ఆ కష్టాలలో, ఆ బాధలలో, ఆ ఇరుకులో, ఆ అవమానాల్లో, ఆ నిందల్లో మనం పాలిభాగస్తులమై ఉండాలి. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మనం ఎందుకు యేసు స్వామికి ఒక మంచి సైనికురాలుగా మారకూడదు అంటాను. నేను మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, నాకు మిలిటరీకి పోవాలని మరి ఇష్టంగా ఉన్నది, కానీ మిలిటరీలో నాకు దొరకని అవకాశం. అగ్రికల్చర్లో దొరికింది కానీ చిలకలూరుపేట వలన మా వాళ్ళు వద్దన్నారు. అగ్రికల్చర్లో ఒక మంచి ఆఫీసర్గా రిటైర్ అయ్యేవాడిని వేళకి. కానీ మా వాళ్ళు వద్దు, ఆ ప్రాంతం మంచిది కాదని వదిలేయమన్నారు. అప్పుడు నాకు కూడా అంత అవగాహన లేదు, గమనైపోయాను. కానీ నాకు ఆశ అయితే ఉండేది, మిలిటరీకి మాత్రం పోవాలి. ఒక్కరోజు మిలిటరీలో పనిచేసి ఎవడైనా కాల్చి కూడా చంపిణీలో పర్వాలేదు అనుకునేవాడిని. మిలిటరీకి మాత్రం పోవాలని చాలా కష్టాలు పడ్డాను. ఎక్కడైనా మిలిటరీ సెలక్షన్ జరుగుతుందంటే 3 నెలల నుంచి మేము ప్రాక్టీస్ చేస్తాం. రన్నింగ్ రేసు, ఇంకా ఏమేమి చేయాలో వాళ్ళు ఏమేమి చెప్తారో అవన్నీ కూడా చేసి ఆ స్విమ్ చేసేవాళ్ళం. ఆ చెరువులకు వెళ్ళిపోయి, పెద్ద పెద్ద చెరువులకు వెళ్ళిపోయి ఈ పక్క నుంచి తూము దగ్గర దుంకితే ఆ చెరువుకు ఆ వారికి పోయేవాళ్ళం. మళ్ళీ ఆ వారి నుంచి ఈ తూము దగ్గరికి వచ్చేవాళ్ళం. ఫుల్ చెరువుల్లో
ఆ రోజుల్లో ఇప్పుడు మాకు స్విమ్మింగ్ పూల్ లేవు, చెరువుల్లో ఎగిదేసే వాళ్ళం. ఎందుకంటే అక్కడ మేము నెగ్గాలని. ఒకసారి మదనపల్లి ఆర్ఎన్బి బంగ్లాలో జరిగింది 80లో జరిగితే అప్పుడు నేను వెళ్ళాను. బాగా మంచిగా సిద్ధపడి వెళ్ళాను. మంచి సర్టిఫికెట్స్ అన్నీ వెరిఫై చేశారు. స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అన్నీ ఉన్నాయి. ఓకే ఓకే అన్నారు. అన్నీ వెయిట్ సరిపోయింది. హైట్ దగ్గరికి వెళ్ళాను. వాడికి కావాల్సింది 5'5". కరెక్ట్గా నేను 5'5" ఉన్నాను. నా వెనకాల ఉండేవాడు 5'3" ఉన్నాడు. నా వెనకాల నుంచి ఉండేవాడు 5'3" ఉన్నాడు. సరే వాడు నేను పోతానే ఆ హైట్ కూడా చల్లని ఇట్లా దోసేసి ఉంటాడు. పక్కకి దోసేసి నాకంటే ఎంత పొడుగుగా కనిపిస్తున్నాడు కదా, వాడిని పెట్టాడు బయటికి. నన్ను తోసేస్తాడు. సార్ అన్నాం. చాలువే అన్నాడు. ఇంకేం చేసింది, వాళ్ళు కొడతారు, ఎక్కువ మాట్లాడుతాం, గమనం వచ్చేసి. చాలాసార్లు నేను ఎంతో ప్రయత్నించాను మన దేశం కోసం. చివరికి నాకు సొంత అన్న ఉన్నాడు. ఆయన మంచి మిలిటరీలో మంచి ఉద్యోగంలో మంచి పోస్ట్లో ఉన్నారు. ఆయన అడిగారు, నువ్వన్నా రికమెండ్ చేసి నాకు మిలిటరీలో ఉద్యోగం తీసేయాలి. నేను వస్తాను, పలానా చోటుకు రాని, ఆడ సెలక్షన్ జరుగుతుండయి, నేను అక్కడికి వస్తాను, నువ్వు రా అని చెప్పాడు. 18 సాయంత్రం కూడా కూర్చొని నేను రాలే. ఆ పొద్దు వదిలేస్తాను, పొద్దున్న మిలిటరీ. ఎందుకు దేవుడు అవి ఏలేదంటే, దేవుడు నన్ను పరలోకపు యొక్క సైనికునిగా నియమించాడు. మళ్ళీ అర్థమైంది నేను సేవకు వచ్చిన తర్వాత. ఓహో ప్రభువా, నీ ఉద్దేశం ఇదే నా పట్ల, నీ ఉద్దేశమే జరగని నాయన నేను వదిలేసా. నా ఆలోచనలు వద్దు ప్రభా, నా తలంపులు వద్దు ప్రభా. నిజంగానే ఆ మిలిటరీకి పెట్టే నేను నిన్ను నమ్మిండను, ఆ మిలిటరీకి పెట్టే ఒక పెద్ద తాగుబోతుగా మారిందేమో ప్రభా. నువ్వు దాన్ని తప్పించి నువ్వు నన్ను పరలోకపు యొక్క సైనికుడిగా మార్చినందుకు నీకు స్తోత్రం. నా దేవునికి ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది, దేవునికి సాక్షులుగా మనం జీవించాలి. సువార్తలో శ్రమలలో మనం పాలివాడై ఉండాలి. మనం యోధులం. యాకోబులో 1:12 చదవండి. యాకోబు 1వ అధ్యాయం 12వ వాక్యం తీసిన గమనం చదవాలి. మీరు తిప్పేదానికే సరిపోతుంది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. చూడండి, శోధనను జయించిన వారు ధన్యులు. ఆమేన్. ఈ లోకంలో ఆత్మీయమైన శోధనలు మనం జయిస్తే మనం ధన్యులము. అటువంటి వారికి జీవ కిరీటము సిద్ధంగా ఉందంట. తప్పుడు కొట్టండి గట్టిగా. ఈ లోకములో మనము జయించాలి శోధనము. ఈ లోకంలో నిజంగా మనం ఏదైనా ఒక ఉద్యోగంలో చేరి ఏదైనా ఒకటి గొప్పది సాధించామంటే మనకు అవార్డులు రివార్డులు అన్నీ వస్తూ ఉంటాయి. వస్తూ ఉంటాయి కదా, లేదా? వస్తూ ఉంటాయి. నాకు కూడా దేవుని నామ స్తోత్రం, క్రీస్తు రత్న బిరుదు ఇచ్చారు. ఇంకా ఏమేమో ఇచ్చారు, ఇంకా ఏమేమో ఇవ్వబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ వినలే వద్దు కానీ, అయితే దేవుడు అక్కడ జీవ కిరీటములు పెట్టాడంట. ఏ కిరీటము అది? చదవండి గట్టిగా. శోధనను సహించువాడు ధన్యుడు, శోధనకు నిలిచి ఉన్నవాడై ప్రభువు తను ప్రేమించు వారికి
చేసిన ఆ, జీవ కిరీటం పొందును. జీవ కిరీటం అంటామా? అబ్బా, ఏమి కిరీటము? ఆ జీవ కిరీటం మీద ఈ అవార్డులు రివార్డులు ఎన్ని కావాలి చెప్పండి? ఏమొస్తాయి మనకు? జీవ కిరీటం. మీరు ఆలోచించండి. నేను సైన్యంలో చేరి ఉంటే నాకు నెల నెల జీతం ఇచ్చేవాళ్ళు. కొన్ని బెనిఫిట్స్ దొరికేటివి. కానీ ఒకవేళ నేను దాంట్లో చేరి ఉంటే నాకు జీవ కిరీటం ఎవరు ఇస్తారు? చెప్పండి. జీవ కిరీటం ఎట్లా వస్తుంది? ఒరే, నువ్వు దేశం కోసం బాధపడ్డావు కానీ పరలోకం కోసం నువ్వేం బాధపడలేదు కదా, నీకెట్లా జీవ కిరీటం ఇస్తానంట దేవుడు? చెప్పండి కావాలంటే నేను ఈ వాటికి అర్థం. నా కోసమే నువ్వు శ్రమలేదు కదా, నా కోసమే నువ్వు బాధపడలేదు కదా, ఇదిగో నీకు జీవ కిరీటం ఎట్లా ఇస్తాను నేను? ఎవరైతే శోధనలు సహించి దేవునికి నిజమైన సైనికురాలుగా ఎవరైతే బాధలు, కష్టాలు, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో దేవునికి సాక్షులుగా జీవిస్తారో వాళ్లకు దేవుడు ప్రేమించి వారికి జీవ కిరీటాన్ని అందిస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ కిరీటం అండి ఇది? ఏ కిరీటము? ఎలిజబెత్ రాణి కిరీటమా? బ్రిటన్లో ఉన్న ఎలిజబెత్ రాణి కిరీటమా? బ్రిటన్లో ఉన్న ఎలిజబెత్ రాణి తలపైన ఉన్న కిరీటంలో మన భారతదేశం కోహినూర్ వజ్రం ఉంది. భూమి పైన కోహినూర్ వజ్రం ఏ దేశంలో లేదు, మన భారతదేశంలో లేదు. అది అందరి దగ్గరికి పొయ్యి కరిగి చెడ్డదైపోయింది. ఇప్పుడు మన భారతదేశం ఆ వజ్రం కోసం ఏమని మళ్ళీ అడుగుతున్నారు. మా వజ్రం మాకేంటి? నేను ఈరోజు మీకు చెప్తున్నాను చూడండి. దాంట్లో మన భారతదేశం ఎలిజబెత్ రాణి యొక్క కిరీటంలో కోహినూర్ వజ్రం మన భారతదేశంలో ఉంది. కానీ నాకు వచ్చే కిరీటం ఏంటో తెలుసా? జీవ కిరీటం. ఆమేన్. నీకు వచ్చే కిరీటం ఏంటో తెలుసా? జీవ కిరీటం. ఆమేన్, హల్లెలూయా. ఈ సృష్టిలో ఎక్కడ దొరకని కిరీటం అది. ఏ దేశంలో లేదు. అరుదైన కోహినూర్ వజ్రం ఎలాంటిదో అన్నిటికంటే విలువైన జీవము కలిగిన కిరీటం ఒకటి ఉంది. అది పరలోక రాజ్యంలో యేసయ్య దగ్గర ఉంది. ఎవరైతే యేసయ్యకి ఇష్టంగా బతుకుతారో వాళ్ళకందరికీ ఆ జీవ కిరీటం ఇస్తాడు. నీకు కావాలనా? లేకపోతే కోహినూర్ వజ్రం ఉండే కిరీటం కావాలనా? లేకపోతే ఇంకొక కిరీటం కావాలనా? లేక జీవ కిరీటం కావాలనా? కొంతమంది ఉద్యోగం కోసం తరగలాడి చేస్తున్నాం. నేను పడిన శ్రమలు ఇన్ని కాదమ్మా. ఒకసారి మిలిటరీకి పోయాను నేను. ఒకసారి మిలిటరీకి పోతే, మిలిటరీ సెలక్షన్స్ పోతే, ఇంకా సెలక్షన్ పోయేటప్పుడు వేరే చోట పోయి వెయిట్ చూసుకున్నా. 2 కేజీలు తక్కువ ఉండ. ఎందుకంటే రాత్రంతా సరిగ్గా తినలే. ఎందుకంటే ఆ సెలక్షన్ ఏమవుతుందో భయం. ఆ సెలక్షన్ కోసం ఏం చేశానంటే తినకుండా ఉండడం వల్ల 2 కేజీలు తగ్గిపోయా. 2 కేజీలు తగ్గిపోతే ఏం చేశాను? రాత్రికి పోయి ఆ బస్ స్టాండ్కి పోయి 2 డజన్లు అరటిపండ్లు తీసుకున్నా. 2 డజన్లు అరటిపండ్లు తినేసిన. ఎందుకంటే బరువు పెరుగుతాం అనమాట. మాకు అవన్నీ కొన్ని టిప్స్ తెలుసులే ఏం చేయాలి. 2 డజన్ ఆ 2 డజన్లు అరటిపండ్లు తింటే బయట వచ్చేస్తాడే. ఎందుకంటే 2 పూట తింటే ఏం కాదు, ఇంక బలంతో తింటే ఏమైతే అని బయట అయినా కూడా తిని మళ్ళా మీరు చూసుకున్నా కరెక్ట్గా వచ్చేసాను. మళ్ళీ పరిగెత్తిపోయిన వాడికి అప్పుడు సెలెక్ట్ కదా. ఇంకోసారి చిత్తూరులో సెలక్షన్ చదువుతాడన్నారు. రాత్రి వెళ్ళిపోయినా. ఒక రూమ్ ఇచ్చారు నాకు. ఆ రూమ్లో నిద్ర పట్టలే. 18 సెలక్షన్లో ఏమవుతున్నాయేమో
అయ్యో ఈసారి కూడా దొరకకపోతే నేనేమైపోయేది. ఓ నిద్ర పట్టలే, రాత్రంతా నిద్ర పట్టలే. పొద్దున్నే లేచి ఆ పెరడ్ గ్రౌండ్కి వెళ్ళాను. ఆ పెరడ్ గ్రౌండ్లో చేపలు ఉంటున్నారు సెలక్షన్కి వచ్చిన వాళ్ళు. రాత్రంతా నిద్ర లేదు కదా, అందరూ గిజ 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 ఉన్నారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ అని చెప్తారు ఆ పెరడ్ గ్రౌండ్లో. ఆ విజలు ఒక్కొక్క పోలీసు వాళ్ళు విజలు అని నాకేందు విధాలా బాగా అలసట వచ్చేసింది. ఒక చిన్న కాణి చెట్టు ఉందా, ఆ కాణి చెట్టు కాడికి పోయి నిలబడుకుని కొంచెం ఆ ఎండలో ఎర్రటి ఎండ, చిత్తూరులో భలే ఎండలు ఏప్రిల్ మాసంలో ఎండకు తట్టుకోలేక ఆ కాణి చెట్టు కాడికి నిలబడుకున్న కొంతసేపు నిలబడుకుని తెలియకనే కాణి చెట్టు కానుకొని కూర్చున్నా. ఇంతే నాకు తెలిసిండేది. నిద్ర లేదు చూస్తే ఆ పెరడ్ గ్రౌండ్లో కుక్కలు పరిగెత్తా ఉన్నాయి. కుక్కలు పరిగెత్తా ఉన్నాయి. ఇదేదో స్వామి అని చెప్పి టైం చూసిన సాయంత్రం 5. ఏది 12 కొన్నోడిని అయిపోయింది కదా, ఇది రాత్రంతా మేలుకున్నాయి కదా. నేను తిని కొట్టేసుకొని ఈ ట్రైనింగ్ ఇట్లా అయిపోయినాయి అని మళ్ళా దవడలో వేసుకొని అన్నీ ఏదో కొంచెం తిని మళ్ళా ఇంటికి క్యాబో ఇంటికి వచ్చి ఇల్లు కొట్టారు. ఏమైంది అంటారు వీళ్ళు. ఏమైంది అయ్యేది అది నిజమే చేస్తే అమ్మా ఇన్ని అగసాట్లు పడితే కూడా రాలా. నా దేవుడున్నా ఉచితంగా నన్ను పిలిచి ఆయన ఉద్యోగం ఇచ్చినాడు. అది ఏం ఉద్యోగం తెలుసా? జీవ కిరీటం వచ్చే ఉద్యోగం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఉందా మా దేవునికి సాక్షులుగా, ఉందా మా దేవునికి మంచి సైనికులుగా. ఈ జీవ కిరీటం నీకు కావాలంటే నిజంగా దేవునికి సైనికురాలుగా మారు, నిజంగా దేవునికి సైనికుడిగా మారు. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఇక్కడ వాక్యం చెప్తుంది 2 తిమోతి 4వ అధ్యాయము 5వ వాక్యం చదువుదామా? 2 తిమోతి 4:5. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడు, స్వార్థకుని పని చేయి, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. ఏం పని చేయాలంట? స్వార్థ పని చేయాలంట. ఏ పని చేయాలా? ఎవరికైనా ఈ వారంలో ఎవరైనా ఒకరికైనా సువార్త చెప్పినారా? సాక్ష్యం చెప్పినారా? సువార్త చెప్పినారా? సువార్తమ్మా మనము దేవునికి సాక్షులమై ఉండాలి. మీ ఇరుగు పొరుగు వారికి సాక్ష్యం చెప్పే వాళ్ళై ఉండాలి, సువార్త చెప్పే వాళ్ళై ఉండాలి. మీ ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళకి సువార్త చెప్పే వాళ్ళై ఉండాలి. మీ పొలాల్లో పనిచేసే వాళ్ళకి సువార్త చెప్పే వాళ్ళై ఉండాలి. దేవునికి ప్రేమైన వాళ్ళరా, నాకు మడి నాటేదానికి ఇక్కడ గుడిసవారపల్లి నుంచి కొంతమంది వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చి మా పొలంలో నాట్లు వేసేవాళ్ళు. నాట్లు వేసేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక ఆడను కూడా మంచి శుద్ధి చెప్పరు, చెడ్డ చెడ్డ మాటలు, చెడ్డ చెడ్డ పాటలు, ఇవి తప్ప అందరూ అట్లా మాట్లాడుకోవడం, అందరూ అట్లా పాడుకోవడం, పక్క నవ్వుకోవడం. నేను చాలా సార్లు చూశాను. ఇంకా వీళ్ళ దగ్గర ఉండకూడదని చెప్పి దూరంగా వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే వాళ్ళతో మనమేం మాట్లాడలేదు. మళ్ళీ లాస్ట్కి
నేను వాళ్ళని అడిగాను, అమ్మ మీరు ఏ ఊరు అని అడిగాను. మీరు ఏ ఊరు నుంచి వచ్చారంటే గుడిసెలపల్లి సార్ అన్నారు. మీరు కిరస్థానులా అని అడిగాను. అవును సార్ అండి, అవును సార్ అండి. అమ్మా నేను అన్నిల్లో కూడా చూడలేదు కదమ్మా ఇంత పాటు. మీరు కిరస్థానులు అయ్యి ఇంత మంచి మంచి పాటలు పాడుతున్నారమ్మా. ఏ సండే స్కూల్లో కూడా మీకు పిల్లలు కూడా పాటలు నేర్పలేదా తల్లి? మీ పాస్టర్ గారు ఎప్పుడు మీకు వాక్యమే చెప్పలేదా అమ్మా? మీరు క్రైస్తవులా సార్ అని నన్ను అడిగింది. కాదు తల్లి, నేను ఒక అన్యుణ్ణి, నేను ఒక పాపిని అని వాళ్ళకు సువార్త చెప్పడం ప్రారంభించాను, వాక్యం చెప్పడం ప్రారంభించాను. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే నేను ఇక్కడ సంఘం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇంటింటిలో వచ్చి ఇక్కడ బాప్తిసాలు పొందారు. కుటుంబాలన్నీ వచ్చి దాదాపు గుడిసె వర్గంలో ఉన్న ప్రతి కుటుంబంలో మన విశ్వాసం ఉంటారు. వాళ్ళు ఏదో ఆటంక పరిస్థితి నేను చెప్పాను, నాయన మీరు రావద్దండి, మీరు అక్కడే ఉండండి. నాటిన దేవుడైనా నీరు పోసిన దేవుడైనా ఫలింపజేసేది దేవుడే. నేను నాటాను, వాళ్ళు నీరు పోస్తారు, మీరు అక్కడే ఉండి ఫలించండి అని చెప్పా. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే మనకి చర్చ్ పట్టదు, వాళ్ళంతా ఉండింటే సచిన వాళ్ళంతా బతికింటే భూమి చల్లనా సాగు ఉయ్యవాళ్ళు పోతా అంటే వచ్చేవాళ్ళు పోతా అంటే. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం మీరు వినండి. కొంతమంది చాలా సాక్షాత్తంగా ఉన్నారు, లోకంలో జీవించకుండా నమ్మకంగా జీవిస్తున్నారు. దేవుని వాక్యం చాలా విలువైంది. మన జీవితంలో మనం మొట్టమొదటిగా దేవునికి సాక్షులమై మనం ఉండాలి, దేవునికి బిడ్డలమై మనం ఉండాలి, నమ్మకంగా ఉండాలి. 1 తిమోతిలో రాస్తాడు 1:8 చూడండి, అది రాశాడు కదా, చదివాం మనం ఇంతకు ముందు. 1 తిమోతి 8 ఇంతకుముందు చదువుకున్నాం కదా. కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యము గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలువాడై ఉండుము. చూడండి, శ్రమ, దానికి సిగ్గుపడాల్సిన పని లేదు. మనము ఈ శ్రమల్లో పాలు పొందాలి. సువార్త చెప్పేదానికి, దేవుని వాక్యం చెప్పేదానికి, దేవుని గురించి ప్రకటించడానికి సిగ్గుపడాల్సిన అవసరము. యేసు నమ్ముకున్నారంటే తప్పుగా చూస్తారు సార్. అయ్యా యేసు జరిపినవా నువ్వా అంటారు. యేసు జరిపినమా, యేసుకి జరిపినాము. దేవుని స్వార్థం. యేసుకి ఏమైనామో జారిపడిపోయినాం అంతే. లక్కీగా ఆయన మనల్ని ఆకర్షించారు. ఈ లోకం బంధకాల నుంచి ఆయన విడిపించాడు. అక్కడ వాక్యం చెప్తుంది, చదువు మాటను. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ 13:7 వాక్యం చదువునా. 13:7 అన్నిటినీ నమ్ముతాం, అన్నిటినీ నిరీక్షించు, అన్ని ఓర్చుకోవాలి. ఓర్పు ఉండాలమ్మా. ఓర్పా ఉంది మన బైబిల్లో. చర్చిలో ఎవరైనా ఓర్పా ఉండాలా? లేదు. బైబిల్లో ఉంది ఓర్ప. ఆయన ఓర్పు చూడు, అత్తకు ముద్దు పెట్టేసి పరిగెత్తు. ఆడి చరిత్ర ముగిసిపోయా. ఆమె చరిత్ర. ఓర్ప తెలుసు సమ మీకు? ఓర్ప పేరు మాత్రం ఓర్ప. చూడు, కొన్ని ఇళ్ళకుండా శాంతి నిలయము రాసింటారు. ఆ కొంపలో శాంతి ఉండదు. ముందర ఏం రాసింటారు?
శాంతి నిలయము రాసింటారు. ఆ ఇంట్లోకి పోవాలా, జుట్లు పట్టుకొని కొట్టుకుంటా ఉంటే ముగ్గురు పెన్నామే. బయట ఏమో ఏం నిలయమో, శాంతి నిలయము అంట. ఇంట్లోకి పోతే చెప్పండి, ఇంట్లోకి పోతే మొగుడు పిల్లలు కొట్టుకొని వస్తా అంటారు, జుట్లు పట్టుకొని. ఈ అమ్మకు పాపము నా మొగుడు పెరిగి ఎటుకలన్నీ పైన ఆయమ్మ ఏడుస్తూ ఉంటుంది. జుట్టు పట్టుకొని పెరిగి నా ఎటుకలన్నీ ఓడిపోయా అని ఆయమ్మ బాధపడుతూ ఉంటుంది. వాళ్ళలో శాంతి ఉండదు. ఇక్కడ అంటాడు ఓర్పు ఉండాలి, మనకి సహనం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, విశ్వాసం ఉండాలి. చదవండి. అన్నిటికీ అన్నిటిని భరించాలి మనం, అన్నిటిని నమ్మాలి మనం, అన్నిటికీ నిరీక్షణ కలిగి ఉండాలి, ఓర్చుకోవాలి. ప్రేమ శాశ్వత కాలముండును, చూడండి ఇవన్నీ కూడా ఈ లోకంలో అన్ని నిరర్థకమైపోతాయి, కానీ దేవుని వాక్యము నిలిచి ఉంటుంది. ఆ వాక్యం చదవండి. ప్రేమ శాశ్వత కాలముందును, ప్రవచన వచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. జ్ఞానము నిరర్థకమైపోతుంది. నీవు సంపాదించిన ఉద్యోగం నిరర్థకమైపోతుంది. నువ్వు సంపాదించిన డబ్బులు, నువ్వు సంపాదించిన ఆస్తులు, నువ్వు సంపాదించిన అన్ని నిరర్థకమైపోతాయి, కానీ దేవుని ప్రేమ నిలిచి ఉంటుంది. ఈ వాక్యము నిలిచి ఉంటుంది. ఈ వాక్యములో నడువు, ఈ వాక్యంలో జీవించు, ఈ వాక్యంలో బ్రతుకు. దేవునికి ఒక మంచి క్రీస్తు యేసునందు మంచి సైనికురాలుగా నమ్మకమైన వారుగా జీవించండి. దేవుడు మనం ఆశీర్వదించాలని, జీవ కిరీటం ఇవ్వాలని దేవుడు ఇష్టపడి ఈరోజు మీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునికి సాక్షులై ఉండండి, దేవునికి బిడ్డలై ఉండాలి. అక్కడ వాక్యం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వాక్యం. హెబ్రీ 10:32వ వాక్యం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన, చూడండి, గొప్ప పోరాటాన్ని సహించిన పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకోవాలా. ఇప్పుడు మీకు చిన్నవి ఏమైనా వస్తే గొప్ప గుర్తు పెట్టుకోవాలి. వాటిని మనం జయించాం కదా, ఈ చిన్నది ఏం చేస్తుందని భయపడకన్నా దేవునికి సాక్షులై ఉండాలా. వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలా, జ్ఞాపకం తెచ్చుకోవాలా. మనము సాగు బతుకులేకపోయి వచ్చాం కదా, మనము ఇలాంటి కష్టాలు జయించాం కదా, ఇది అంతా అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. చదవండి. ఒక విధముగా చూస్తే నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో అంటే ఇప్పుడు ఎవరితో పాలువారం అయిపోయాం? మనము యేసయ్యతో పాలువారం అయిపోయాము. యేసయ్య శ్రమలు అనుభవించారు ఈ భూమి పైన, కష్టాలు అనుభవించారు ఈ భూమి పైన, అవమానాలు అనుభవించారు ఈ భూమి పైన. మనము కూడా క్రీస్తుతో కూడా పాలువారం అయిపోతాము. ఈ లోకంలో ఎన్ని కష్టాలు దేవుని కోసం, వాక్యం కోసం, క్రీస్తు కోసం నువ్వు ఎన్ని శ్రమలు పన్నా నువ్వు క్రీస్తుతో పాలువారైతావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:27. 11వ అధ్యాయము 27. ఎట్లమ్మా? విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాటిని చూచున్నట్లు స్థిరబుద్ధి
బుద్ధి గలవారై రాజ్యాగ్రహమునకు ఆ. భయపడక ఐగుప్తుని విడిచి రాజ ఆగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయెను. ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడు మోషే. రాజు ఆగ్రహానికి భయపడలేదు, రాజు కోపానికి భయపడలేదు. నేను ఇజ్రాయెల్తో పోయి శ్రమలు పొందేదే నాకు ఇష్టము, నేను నిత్య జీవంలోకి పోయేదే నాకు ఇష్టము, నేను కానాన్లోకి వెళ్ళేదే నాకు ఇష్టము, జీవ కిరీటమే నాకు ఇష్టము, ఈ శ్రమలు పొందేదే నాకు ఇష్టము, ఈ అల్ప భోగ సుఖ భోగములు అనుభవించుట కంటే ఇశ్రాయేలుతో పోయి నేను శ్రమ పట్టి నాకు మేలంటున్నాడు ఆయన. రాజు ఆగ్రహించాడు, రాజు ఆగ్రహానికి భయపడలే. ఓరనైనా నాకు వద్దు నీ రాజ్యానికి, ఐగుప్తు దేశంలోని అల్పభోగ సుఖభోగములు నాకు వద్దు, నేను క్రీస్తు కోసం సాక్షిగా నిలబడతాను, ఒక యోధుడిగా నిలబడతాను, ఒక సైనికుడిగా నిలబడతాను, ఒక సేనాధిపతిగా నిలబడతాను, 6 లక్షల మందిని నేను నడిపిస్తాను, ఇశ్రాయేలీయులను కానానులోకి నడిపిస్తానని మోషే రాజు యొక్క ఆగ్రహాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఈ అల్పభోగ సుఖభోగాలు అనుభవించేదానికంటే క్రీస్తులో శ్రమలు పొందేది మంచిదే, క్రీస్తులో మనం నిలిచి ఉండేదే మంచిది. వాక్యం అలాగే చెప్తుంది అక్కడ. 2 తిమోతి 13 2 తిమోతి 10వ అధ్యాయం 3వ వాక్యం కూర్చున్నాడు. 2 తిమోతి 4:10 చూడమ్మా. దేశమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనియకు వెళ్ళెను. చూడండి, ఈ లోకము దేవుణ్ణి విడిచి ఈ లోకం వైపు వెళ్ళిపోతాం. కొంతమంది విశ్వాసులుగా ఉండి కూడా వాళ్ళు లోకం వైపు వెళ్ళిపోతున్నారు, దేవుని విడిచేస్తున్నారు. అలాంటి వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 1:6 చదువు. 2 కొరింథీ 1:6 వాక్యం. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. చూడండి, మేము శ్రమ పొందిన పర్వాలయ్యా. ఎందుకు పొందుతున్నాము శ్రమలు? మీ కొరకే, మీ ఆదరణ కొరకే, మీ క్షేమం కొరకే. ఇంకా మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. మేము ఒకవేళ ఆదరింపబడినప్పుడు మీ ఆదరణ కోసమే మేము పొందుతాం. శ్రమ పొందినప్పుడు మేము మీకోసమే శ్రమ పొందుతాం. మేము ఆదరణ పొందినప్పుడు మీకోసమే మేము ఆదరింపబడతాం. ఎంత చక్కటి మాట భక్తుడు అంటున్నాడు. నిజమేనండి. ఒక సేవకుడు కష్టపడిన మీకోసమే, విశ్వాసం కోసమే కష్టపడతాడు, సుఖపడిన విశ్వాసం కోసమే సుఖం పొందుతాడు. ఇక్కడ వాక్యం అలాగే చెప్తుంది మాటను. మనం చూసినట్లయితే 2 తిమోతి 2వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. రక్షణ పొందాలని, మీరందరూ రక్షణ పొందాలని సమస్తంలో ఓర్చుకుంటున్నాను అంటున్నాడు భక్తుడు. నిజంగా ఒక సేవకుడు ఎందుకు శ్రమలు పొందుతాడంటే ఒక విశ్వాసి కోసమే, ఒక విశ్వాసుల కోసమే. అక్కడ ఆ చక్కటి మాట అక్కడ రాస్తూ అది 2 తిమోతిలో 3:4 చదివినా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె చూడండి, క్రీస్తు యేసు యొక్క మంచి మళ్ళీ అక్కడ రాస్తాడు. ఇక్కడ తిమోతి 2:3 రాసినట్లు ఇక్కడ తిమోతి 3:11 కూడా అక్కడ ఒక చక్కటి మాట 3:11. అంత్యోకయు
ఈకొనియా లుస్త్రా అను పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడివై నన్ను వెంబడించితివి. 2 తిమోతి 3:4 వాక్యం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. చూస్తారా, దేవునిలో ఏముందంట? శక్తి ఉందంట. ఈ లోకంలో సుఖానుభవాలు అనుభవించే వాళ్ళకు కష్టం వస్తే ఒప్పుకోరు. కష్టం వస్తే ఒప్పుకోరు. సుఖంగా ఉండరు వాళ్ళు. ఇంకేస్తాం నమ్మకం ఎందుకు? మేము సుఖంగా బతికిపోవాలా? అవునా? వేస్తాం నమ్ముకుంటే కట్ల ఊడిపడిపోతాయా? కాదమ్మా, వేస్తాం నమ్ముకుంటే రక్షణ కలుగుతుంది, జీవ కిరీటం దొరుకుతుంది. ఏసాం నమ్ముకుంటే సుఖం కాదు దొరికేది. ఏసాం వలన మనకు జీవ కిరీటం వస్తుంది. జీవ కిరీటం వస్తుంది. మనం శ్రమలు పొందాలి. సమయమనిక అసమయమనిక దేవుని కోసం సువార్త చేయాలి, దేవుని కోసం ప్రకటించాలి. శ్రమల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో, వ్యసనంలో, రోగాల్లో, కరువుల్లో, కాటకాల్లో, ఉపద్రవాల్లో, ఐశ్వర్యంలో, ఆరోగ్యంలో దేవునికి సాక్షులై ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గారు చూడండి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి. దేవుడికి స్తోత్రం చెప్పాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నారు అన్నాడు. మళ్ళా రెండింతల ఆశీర్వాదం పొందాడు. దేవుడే మళ్ళా ఇచ్చాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇష్టం ఉంటే తీస్తాడు, ఇష్టం లేకపోతే తీసుకుంటాడు. దేవుడికి ఇష్టం ఉంటే మళ్ళా ఇస్తాడు, దేవుడికి ఇష్టం లేకపోతే తీసుకుంటాడు. మనమెవరు అడిగేదానికి? కుమ్మరి చేతిలో ఉన్న కుండలం మనము, కుమ్మరి చేతిలో ఉంటున్న బంక మట్టి మనం. ఆయన ఇష్టం అది. ఆయనకి ఇష్టం వస్తే మూతి పెడతాడు, ఆయనకి ఇష్టం వస్తే మూతి పెడతాడు. హల్లెలూయా. మొన్న కొత్తగా నేను కుమ్మరోళ్ళ ఇంటికి పోయాను. కావాలని పోతాంటలే అప్పుడు. ఎందుకంటే దేవుడు ఇర్మియా కూడా దగ్గర కుమ్మరోళ్ళ దగ్గరికి పోయినవాళ్ళాడు. అందుకని దేవుడు చెప్పిన మాటలు నాకు గుర్తుంటాయి. అప్పుడప్పుడు కుమ్మరోళ్ళ దగ్గరికి పోతాంట. కొండలన్నీ బాగా చేశాడు, పూజలు బాగా చేశాడు, పాత్రలు బాగా చేశాడు, అన్నీ బాగా చేశాడు. కానీ ఒక పెద్ద అండా చేశాడు. అండా చేసేదానికి ఒళ్ళంతా తూట్లు పెట్టాడు. బాణకన్నీ తూట్లు పెట్టాడు. అయ్యా, బాణాలు చేసేది ఎందుకు? పెద్ద పెద్ద బాణాలు చేసేది ఎందుకు? నీళ్ళు పోసి పెట్టుకునే దానికి వీళ్ళంతా తూట్లు పెట్టాడు. నేను అడిగాను, అయ్యా ఎందుకయ్యా ఈ తూట్లు పెట్టి? తూట్లు బాణ ఎందుకయ్యా అంటే, ఈ తూట్లు బాణ పనికొస్తుంది సార్. ఆయన ఆలోచన శక్తి అది. హల్లెలూయా. మనది ఒక మనిషికి అన్ని తెలుగులు ఉంటే, మన దేవాది దేవుడు మంచి కుమారైన దేవునికి ఇంకెన్ని తెలుగులు ఉండాలా? నిన్ను నన్ను ఎట్లా ఉపయోగించుకోవాలో ఆయనకి తెలుసా? తెలుసు. ఆయన మంచి కుమారి. ఆయనకి ఇష్టమైన పాత్రగా మనం చేసుకుంటాడు. అది పూజగా చేసుకోవచ్చు, బాణగా చేసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా చేసుకోవచ్చు. ఆయన ఇష్టం అది. ఎట్లా వాడుకోవాలంటే అట్లా వాడుకుంటాడు ఆయన. అక్కడ వాక్యం చెప్తుంది. 1 తిమోతి 1:8 చూద్దాం. 1 తిమోతి. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన 1 తిమోతి 1:8 వాక్యం చదువు. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును
సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హిత బోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా సరే ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడిన గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. తప్పలు పెట్టండి. ఈ పాపులకు ఇక్కడ చెప్పిన లిస్ట్ వాళ్ళకి ధర్మశాస్త్రం పనికిరాదు. అయితే ఎవరైతే క్రీస్తుకు లోబడి సువార్తకు లోబడి దేవుని వాక్యానికి లోబడతాడో ధర్మశాస్త్రం మేలైందని తెలుసుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏందయ్యా ధర్మశాస్త్రం చూడయ్యా, వాళ్ళని చంపేయి, వాళ్ళని నరికి, వాళ్ళని పొడిసేయి, వాళ్ళని చంపేయి, వాళ్ళని నాశనం చేసేయి, వాళ్ళ పిల్లల్ని చంపేయి అని ఉందయ్యా అని ధర్మశాస్త్రం గురించి ఎంతోమంది మాట్లాడతారు. కానీ దేవుడు ఎందుకు ధర్మశాస్త్రం చెడ్డ చేసే వాళ్ళకి అది చెడ్డే చేస్తుంది. ఎవరైతే క్రీస్తు సువార్తకు లోబడి దేవుని వాక్యానికి లోబడి జీవిస్తారో ధర్మశాస్త్రం వాళ్ళకి అది మేలేగా ఉంటుంది. ఎందుకంటే అది ఆల్రెడీ హెచ్చరించి పెట్టింది మనల్ని. హెచ్చరిక ఉన్నాయాడా, నువ్వు ఇట్లా చేస్తే ఇట్లా అయిపోతావురా నాయన, నువ్వు ఇట్లా చేస్తే ఇట్లా అయిపోతావురా తండ్రి, కాబట్టి నువ్వు ఇట్లా చేయొద్దని మనకు ధర్మశాస్త్రము బోధిస్తుంది. ఒక అపాయము అని రాశారంటే మనం వెంటనే జాగ్రత్త పడతాం. అదే ధర్మశాస్త్రం. అపాయము అక్కడ ఎక్కడన్నా రాసి పెట్టారంటే మనం చాలా జాగ్రత్తగా పోతామా? జాగ్రత్త పోతామా లేదా? ధర్మశాస్త్రం కూడా అదే. మనం జాగ్రత్తగా ఈ జీవితం నడుచుకోవాలని దేవుడు ఆల్రెడీ మనకు ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇచ్చారు. అది మేలైనదే. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని ఆయనకు మంచి సైనికులుగా మనం ఉండాలని, సైనికురాలుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడి ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నిజంగా మీరు దేవునికి సైనికులుగా ఉంటారా? సువార్తకు సాక్షులుగా ఉంటారా? దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరూ మనం సువార్థికులుగా మారాలి. ప్రతి ఒక్కరూ దేవునికి సాక్షులుగా మనం జీవించాలి. ప్రతి ఒక్కరూ దేవునికి మాదిరిగా మనం జీవించాలి. జీవ కిరీటం మనం పొందుకోవాలి. మంచి సైనికురాలుగా, మంచి సైనికుడుగా క్రీస్తుకు మనం ఉండాలి. ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.